తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. మున్సిపల్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తమకు మద్దతు ప్రకటించారని, ప్రచారం కూడా చేస్తారని రామచంద్రరావు, కిషన్ రెడ్డి ప్రకటించారు. పవన్తో భేటీ తర్వాత ఈ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీలలో పవన్ ప్రచారం చేయనున్నారు. ఇక బీజేపీకి పూర్తి మద్దతుగా జనసేన పార్టీ పనిచేయనుందని, బీజేపీ తరపున ప్రచార కార్యక్రమాలలో స్వయంగా పాల్గొననున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో భాగంగా మిత్రపక్షాలకు కూడా కలుపుకొని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అర్బన్ ఏరియాలలో జనసేనకు కొంత పట్టుంది. మున్సిపల్ ఎన్నికలలో కొన్ని స్థానాలలో జనసేన సైతం పోటీ చేస్తుంది. అయినప్పటికీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో అక్కడంతా కూడా జనసేన మద్దతును బీజేపీకి ప్రకటించారు. జనసేన మద్దతుతో మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటాలని యోచనలో తెలంగాణ బీజేపీ శ్రేణులు ఉన్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ని రంగంలోకి దించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి వస్తే మున్సిపల్ ఎన్నికలలో సరికొత్త జోష్ రాబోతుందంటూ కూడా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎందుకంటే క్రౌడ్ పుల్లింగ్ కూడా ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చేటువంటి ప్రచారానికి భారీగా క్రౌడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారిగా అటెన్షన్ అంతా కూడా బీజేపీ వైపు మళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా, మెజారిటీ స్థానాలలో గెలిపేటువంటి లక్ష్యంగా బీజేపీ ఈసారి సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది. మరొక వైపు అటు అధికార పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికలను కైవసం చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ కూడా తన పట్టు నిలుపుకునేందుకు విస్తృత ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోటీ ఏర్పడుతున్నటువంటి ఈ సందర్భంలో బీజేపీ తన పాత్రను బలంగా చూపించేందుకు, పటిష్టమైనటువంటి స్థానాలను గెలిచి తమ యొక్క పాత్రను మరింత బలోపేతం చేసుకునేందుకు ఇప్పుడు రంగంలోకి దిగబోతుంది. దీనిలో భాగంగానే ఏపీ డిప్యూటీ సీఎంని పవన్ కళ్యాణ్ని కూడా ప్రచారంలోకి దించబోతుంది. దీని ద్వారా ఏ మేరకు బీజేపీకి మరి కలిసి వస్తుంది ఎన్నికలలో అనేది వేచి చూడాలి.